హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ను తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం న్యాయ నిపుణుల సలహా తీసుకుంటుంది. హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ను తప్పించాలా లేక సింగిల్ బెంచ్ తీర్పును డివిజనల్ బెంచ్ లో సవాల్ చేయాలా అన్న విషయంపై సీఎం రేవంత్ రెడ్డి తుది నిర్ణయం తీసుకోనున్నారు. హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి ఏవీ రంగనాథ్ను తప్పించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలపై సమాలోచనలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. సింగిల్ బెంచ్ తీర్పు ప్రకారం రంగనాథ్ను హైడ్రా నుంచి తప్పించి వేరే వారిని నియమించాలా లేక తీర్పుపై డివిజనల్ బెంచ్ కి అప్పీల్ చేయాలా? రంగనాథ్ను పోస్ట్ నుంచి తప్పించకుండా ఇంకా ఏ మార్గాలున్నాయి అన్న విషయంపై న్యాయ సలహాలు తీసుకుంటున్నారు అధికారులు. ప్రభుత్వ భూములు, చెరువుల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం 2024లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. తొలి కమిషనర్ గా ఏవీ రంగనాథ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆక్రమణల తొలగింపులో దూకుడుగా వ్యవహరించారు. సెలవు రోజుల్లో కూల్చివేతలు జరపడంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వివాదాస్పద భూములకు సంబంధించిన పలు కేసుల్లో హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ చర్యలు కొనసాగించారనే ఆరోపణలొచ్చాయి. లోతుకుంట భూముల వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రంగనాథ్పై మొత్తం 63 కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలయ్యాయని హైకోర్టు తెలిపింది. రంగనాథ్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్న హైకోర్టు హైడ్రా కమిషనర్ గా ఆయన్ను తొలగించాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై ప్రభుత్వ యంత్రాంగం సమాలోచనలు జరుపుతోంది. ప్రభుత్వ అధికారుల నియామకం, బదిలీ, తొలగింపు వంటి అంశాలు కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలోకి వస్తాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థలకు స్పష్టమైన అధికారాల విభజన ఉందంటున్నారు. ఒక వ్యవస్థ పరిధిలోకి మరో వ్యవస్థ జోక్యం చేసుకోవడం అసాధారణ పరిస్థితుల్లోనే జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశాలనే ఆధారంగా చేసుకుని డివిజన్ బెంచ్ ను ఆశ్రయించే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి హైదరాబాద్కు వచ్చాక ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. హైకోర్టు ఆదేశాలపై సమీక్షించి తీర్పుపై అప్పీల్కు వెళ్లాలా లేక హైడ్రా కమిషనర్ ను మార్చాలా అన్న విషయంపై తుది నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు రంగనాథ్ కొనసాగింపు కోసం న్యాయపరంగా పోరాడాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.